ఎక్సలెంట్. ఎంత ప్రశాంతంగా, ఎంత హాయిగా ఉందంటే ఒక్కసారిగా మనల్ని మనం మైమరిచిపోయేటంతగా ఈ ఆర్టిస్ట్ యొక్క టాలెంట్ చూసారు కదా. సో మీ అందరికీ తెలుసు బలగ చిట్టిబాబు గారు ఫ్లూట్ ఆర్టిస్ట్, శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం. మీ అందరికీ తెలుసు జనరల్ గా ఒక ఆర్టిస్ట్ కి ఊరు పేరు యాడ్ అవుతుంది అంటే ఆ టాలెంట్ ఇప్పటికే ఎంత విస్తారంగా వెళ్ళుంటుందో మనందరికీ తెలుసు. మెగాస్టార్ చిరంజీవి గారి వరకు వస్తే తర్వాత చచ్చేంత ప్రేమ అనమాట. నన్ను గమనించారు ఆయన. బ్యాక్ టు బ్యాక్ మీ దగ్గర అన్ని రెడీ ఉన్నాను కదా. ఇంటి పేరుగా మారిపోయింది ఆ ఊరు పేరు కూడా. కరవంజ విలేజ్ నుంచి వచ్చినటువంటి చిట్టిబాబు గారు ఇంటి పేరుగా మారిపోయింది ఆ ఊరు పేరు కూడా. అందుకే కరవంజ ఫ్లూట్ ఆర్టిస్ట్ చిట్టిబాబు గారు అంటేనే చాలా ఫేమస్. సో రీసెంట్ గా మీ అందరికీ తెలుసు టాప్ ప్రోగ్రామ్ అయినటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీలో తన టాలెంట్ తో అందరినీ మెస్మరైజ్ చేయడమే కాదు, అతను ఫ్యామిలీ గురించి చిన్న చిన్న పిల్లలు ఇంకా ఉన్నారు, వాళ్ళు చదివించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఇతనిలో దాగున్న టాలెంట్ ను బయటకు తీయడం అంటే అంత చిన్న విషయం కాదు. సో ఈ రోజు సుమన్ టీవీ నుంచి కూడా ఇలాంటి గొప్ప ఆర్టిస్టులను మళ్ళీ మళ్ళీ మీకు పరిచయం చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తోంది. సో ఆయన అలా ఫ్లూట్ పట్టుకున్న వెంటనే ఒక రకమైన కొత్త లోకంలోనికి, కొత్త ప్రపంచంలోనికి మనల్ని తీసుకెళ్లిపోతున్నారు. సో చాలా హ్యాపీ అనిపిస్తోంది. చిట్టిబాబు గారితో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే చిట్టిబాబు గారు. ఎక్సలెంట్ అండి. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు అనే సినిమా డైలాగ్ ఎక్సలెంట్ గా మీకు వర్తిస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా ఉన్న ఎన్విరాన్మెంట్ నుంచి ఒక సరికొత్త హాయిగా ఆహ్లాదంగా ఉన్న ప్రపంచంలోనికి అలా అలా తీసుకెళ్లిపోతున్నారు. సో ఎప్పుడు పట్టుకున్నారు ఈ ఫ్లూట్ అండ్ సన్నా ఇవన్నీ కూడా మీరు ప్లే చేస్తారని విన్నాము. ఫస్ట్ నేను పుట్టింది పెరిగింది మా తాతగారి ఊర్లోని. ఊరి పేరు రామకృష్ణపురం, జలుమూరు మండలమే. అయితే మా మా మాయ గారు అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు గారు అనమాట, ఈ ముఖవేన్ అనేది వాయిస్తారు అనమాట. ఆయన దగ్గర మా నాన్నగారు ఫస్ట్ స్టార్టింగ్ ప్రథమ పూజ ఆయన దగ్గరే మనం నేర్చుకున్నాం స్టార్టింగ్. తర్వాత అలాగా నేర్చుకున్నాను. తర్వాత ఇది ఆ తర్వాత ఏమన్నది, అప్పుడు మా తాతగారి ఊర్లోని ఊరి పక్కన ఒక పురుషోత్తపురం అనేసి ఒక విలేజ్, మంచి మంచి యాత్రలు అవుతుంటాయి అనమాట. అంటే సంవత్సరంకి ఒకసారి జాతర జరుగుతుంటది. అక్కడ ఫ్లూట్లు అమ్ముతారు కదండి మామూలుగా. జాతరలో అమ్ముతారు జనరల్ గా. అప్పుడు అంటే ఇల్ట కాకుండా నిడుగుడు ఉంటాయి అనమాట, ఎలుగువాంచెటివి. స్టార్టింగ్ అది కొన్నాను. ఆ తర్వాత ఇవి కూడా అమ్మేవాళ్ళు అనమాట. యాత్రలో కొన్నవి నేర్చుకున్న కూడా యాత్రలో కొనుక్కున్నవి నేర్చుకున్నాను. ఇవేమి ఒరిజినల్ అయితే నా దగ్గర లేవు. ఇది ఒక్కటి మా గురువు గారు ఇచ్చింది అనమాట అక్కడ. తర్వాత అయితే అది కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం అలాగ యూట్యూబ్ చూసుకుని. తర్వాత ఫస్ట్ సాంగ్ చిరంజీవి గారి పాటతోనే స్టార్ట్ చేస్తాను. అది మళ్ళీ మా కోసం. సూపర్ అండి, సూపర్ టాలెంట్ అసలు. సో ఫస్ట్ అలా జాతరలో చూసినప్పుడు ఫ్లూట్ కొనుక్కోవాలి అనిపించింది, ఆ తర్వాత దాన్ని ప్లే చేయాలనిపించింది. మొట్టమొదటగా మెగాస్టార్ గారి పాటతోనే మీ ప్రస్థానం మొదలు పెట్టారు. ఎప్పుడైనా మీకు మంచి కోరిక ఉందా చిరంజీవి గారి ముందు ఫ్లూట్ ప్లే చేసే అవకాశం రావాలని? నా లైఫ్ లో కోరుకునేది అదొకటే. ఎందుకంటే ఫస్ట్ ఎవరైనా స్టార్ట్ చేసినప్పుడు ఒక వినాయకుని కీర్తన గాని
సంథింగ్ ఏదో సంగీతానికి సంబంధించి ఏదో కానీ అవి ఏమి నాకు అంటే దీని గురించి మనకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే సాంగ్ ఆయనకి మనకు నచ్చింది, ఆయన అంటే మనకి అభిమానం. తర్వాత చచ్చేంత ప్రేమ అనమాట. గ్రేట్. స్టార్టింగ్ ఆయన సాంగ్ తో స్టార్ట్ చేస్తాడు. తర్వాత ఇది ఎలాగ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ చాలా ఇంట్రెస్ట్ అయ్యింది అలాగలాగా నేర్చుకుంటూ అసలు ఫస్ట్ మీరు ఫ్లూట్ ప్లే చేయడానికి గురువు గారు అంటూ లేరు, ఫస్ట్ మీరు ట్రై చేశారు. అది కూడా ఇప్పుడు పాడినటువంటి మెగాస్టార్ గారి పాటతోనే స్టార్ట్ చేశారు. ఓకే. ఆ తర్వాత ఇక్కడ కోరమనాథరావు గారిని ఇక్కడ పర్లాకిమిడి వెల్లంకి కోరమనాథరావు గారిని ఆయన నెంబర్ నా దగ్గర ఉన్నది. ఆయనకి ఫోన్ చేస్తాను. ఫస్ట్ ఆయన టీచర్ గా పనిచేస్తాను ఇప్పుడు కూడా. అయితే సార్ ఇలా ఉందండి నేర్చుకుంటానండి. ఫస్ట్ అప్పటికి మీకు రెండింటి పైన మంచి గ్రిప్ ఉంది. గ్రిప్ అంటే ఇందులో ఏది పర్ఫెక్ట్ గా నేర్చుకునేది లేదండి. నిజంగా ఇక్కడ అబద్ధం ఆడవలసిన పని ఏం లేదు. మా మాయ గారి దగ్గర అది ఇది నేర్చుకున్నాను. ఆ తర్వాత దీని మీద కొన్ని కీర్తనలు సాంగ్స్ ఉంటే దీని మీద కూడా అలాగా ట్రై చేస్తూ అలాగా అయింది. ఆ తర్వాత దీని విషయానికి వస్తే ఆయన ఫస్ట్ ఫోన్ చేశాను ఆ కోరమనాథం గారికి. చేస్తే ఫస్ట్ అవదని సార్ నాకు, ఎందుకంటే లాంగ్ పర్లాకిమిడి అక్కడ మా ఊరు చాలా. అయితే మళ్ళా 2-3 సార్లు ఫోన్ చేశాను. చేసిన తర్వాత లాస్ట్ అయితే నేను వస్తాను కరెక్టే కానీ ఒక్క సండే అవుతుంది నాకు, అంటే టీచర్ కదా ఆయన అక్కడ నుంచి ఇంకెక్కడికో వెళ్ళాలి. అయితే సరేనండి ఎలకలోకి వస్తానంటే ఫస్ట్ ఒకసారి వెళ్ళాను. ఆ తర్వాత చాలా ఆయన స్కూల్ నుంచి వచ్చి మనకి చెప్పడం అంటే చాలా ఆయన కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అదంతా గమనించేవాళ్ళు. కాకపోతే మనకి ఇంత కొద్దిగా తెలియాలి కదా, కొద్దిగానే అంటే అప్పుడు ఎక్కువసారి అందరికి వెళ్ళలేదు, ఒక 4-5 సార్లు వెళ్ళాను అంతే. ఓకే. మరి ఆ తర్వాత దూరం వల్ల వెళ్ళటానికి కష్టం అయ్యి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఆయన్ని రీచ్ అవ్వడం మీకు కొంచెం కష్టమైంది. ఆ తర్వాత ఏదో అలాగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఓ సూపర్. అసలు ఇదేదో మీ ఓన్ ప్రాక్టీస్ లాగా అనిపించట్లేదు. చిన్నప్పటి నుంచి కొంతమంది ఈ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రైనింగ్ అయ్యి ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చి ఆ సాధన చేస్తూ 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 వాళ్ళలో టాలెంట్ బయటకు వస్తుంది. బట్ మీరు జెన్యున్ గా చెప్పింది, నాకంటూ ఎవరు గురువులు లేనప్పటికీ కూడా ఆయన బ్లెస్సింగ్స్ కోసం కొన్నాళ్ళ పాటు కదా 4 రోజుల పాటు మీరు వెళ్లాల్సి వచ్చింది. సో లేటెస్ట్ గా చిరంజీవి గారి సినిమావి ట్రై చేశారా? మరి ఈ మేసల పిల్లలది కొద్దిగా అలాగా ట్రై చేశారా? ఏది మళ్ళీ ట్రై చేద్దాం. సూపర్. చిరంజీవి గారి వరకు వస్తే చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా వాళ్ళలో టాలెంట్ ఉంటే మాత్రం ఆయన చాలా హార్ట్ఫుల్ గా బ్లెస్సింగ్స్ ఇస్తారు, ఎంకరేజ్ చేస్తారు. ఒకవేళ మీకు అలాంటి అవకాశం రావాలని హార్ట్ఫుల్ గా మేము కూడా కోరుకుంటున్నాం. అలాంటి సందర్భమే వస్తే మీరు ఫస్ట్ గా చిరంజీవి గారి ముందు ప్లే చేసే సాంగ్ ఏంటి? సో షోలో మీరు ప్లే చేసినటువంటి సాంగ్
రామ్ చరణ్ గారు నా కోసం ఏదైనా సాంగ్ ప్లే చేయండి అంటే బ్యాక్ టు బ్యాక్ మీ దగ్గర అన్ని రెడీగా ఉన్నాను కదా. సూపర్ సూపర్. అసలు మీ టాలెంట్ గురించి ఏం చెప్పాలన్నా కూడా అసలు మాటలు సరిపోవు. ఎక్సలెంట్ అండి. అలాంటి గొప్ప అవకాశం మీకు రావాలని హార్ట్ఫుల్ గా మేమందరం కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మీరు ఇప్పుడు ఫ్లూట్స్ కానీ ఈ సన్నాయి కానీ ఇవన్నీ కూడా నేర్చుకోవటానికి కేవలం మీ ఇంట్రెస్ట్. సో అది పక్కగా మీలో చాలా పుష్కలంగా కనపడుతోంది. మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ బాగా ప్లే చేసే వాళ్ళని ఎవరిని మీరు ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు? ఇళయరాజా గారినా? ఓకే, సో మరి ఆయన సాంగ్ ఏదైనా. సూపర్ సూపర్. సో మాటలు పాటలే కాదు, ఇవంతా కూడా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది, కానీ చాలా ఎనర్జీ కావాలి కదా. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఇంకా మంచి మంచి అవకాశాలు మీకు రావాలి. ఒక న్యూ లైఫ్ లో ఒక కొత్త చేంజ్ అనేది మీకు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.